షాలోమ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాలునితో సమయాన్ని గడుపుతూ ఉన్నారు కదా. ప్రకటన గ్రంథం అధ్యాయం నిర్లక్ష్యం చేయట్లేదు కదా. కొన్ని రోజుల నుంచి నేను ఒక దానితో పోరాటం చేస్తూ ఉన్నాను. చెప్పాలి అంటే అది నా సొంత హృదయ ఆలోచనతోనే. ఆ ఆలోచన చాలా చిన్నదిగా మొదలయ్యి తెలియకుండానే గంటలు దాంట్లో గడిపేస్తూ అదొక టెంప్టేషన్లా నన్ను పడేయడం మొదలుపెట్టింది. ఫస్ట్‌లో ఒక అరగంట ఆ ఆలోచనలో ఉన్న తర్వాత ప్రభు నాకు ఇది ఇవ్వలేదు కదా! ప్రభు ఈ విషయంలో నాతో ఏమీ చెప్పలేదు కదా! ఇదంతా నా సొంత ఆలోచన. ఇది తప్పు అని నాకు తెలిసినప్పుడు దాని నుంచి బయటపడాలి అని ఆశపడ్డాను. మొదట్లో ఇది నా సొంత హృదయ ఆలోచనే కాబట్టి ఈ ఆలోచన ఆలోచించుకోవడం ఆపేద్దాము అని చెప్పి నాకు తెలిసినవన్నీ ప్రయత్నించాను. అలా ప్రయత్నిస్తూ కొన్ని నెలల సమయాన్ని గడిపేశాను. అప్పుడు ఒక నిర్ణయం తీసుకుని ప్రభు దగ్గర కూర్చుని, అయ్యా ఇది నా సొంత హృదయాలోచనే, చిన్నదే కానీ నా వల్ల కావట్లేదు అని ఆయనకు అప్పగించేసిన తర్వాత మరుసటి రోజు నుంచే నా అంతట నేను ఆలోచించుకుందాము అన్న ప్రభు దాని నుంచి నన్ను తీసుకొచ్చి బయట కూర్చోబెట్టి చెప్పాలి అంటే నా సొంత హృదయాలోచనని ఆయన కంట్రోల్లో పెట్టుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. నిజమే కదా, శత్రు రాజు యొక్క హృదయాన్ని ఆయనకి నచ్చినట్లుగా త్రిప్పిన దేవుడు అని చెప్పి మన విషయాల్లో ఏదైనా చిన్నది, ఇది చిన్నదే కదా, నా అంతటి నేను డీల్ చేస్తాను అని చెప్పి కొన్ని రోజులు వృధా చేసేస్తూ ఉన్నారా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన సర్వశక్తిమంతుడు. మన భాషలో చెప్పాలి అంటే ఏదైనా చేయగలిగిన దేవుడు. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ప్రభు చేతులకు అప్పగిద్దాము. ఆయన కార్యం చేసిన తర్వాత స్తుతించడం మాత్రమే మన వంతు. మన చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి కార్యాన్ని ప్రతిదాన్ని ప్రభుకు అప్పగించి ప్రభు కార్యం చేసిన తర్వాత స్తుతించే బిడ్డలుగా ఉందాము. అట్టి కృప ప్రభు మనకి దయచేయునుగాక.